मोदी को हटाओ, मोदी को हटाओ, मोदी को हटाओ। बीजेपी बीजेपी దేశానికి ప్రధానమంత్రి అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఆయనకు ఇబ్బంది అవుతుందో, ఆయనకు భయమైనప్పుడల్లా సోనియా గాంధీ గారి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదో మనం అంతా తీసుకొని ఏదో చేసినట్టు ఎప్పుడు ఈడీలో కేసు పెట్టడం, అదేవిధంగా వారిని నిరంతరం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టడం జరుగుతూ ఉంది. గతంలో కూడా ఒక 2 సార్లు 3 సార్లు వారిని పిలిచి ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి అప్పుడు ఏం తెలియంది, ఇలా ఈడీలో నెంబర్ 1 గా పేరు పెట్టినంత మాత్రం మరి ఏం తేలుతాను కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ఈ దేశానికి ఆ కుటుంబం వారి యొక్క మొత్తం ఆస్తులను దానం చేసి ఈరోజు భారతదేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన కుటుంబం అది ఒక ఓన్లీ నేషనల్ హెరాల్డ్ పత్రిక కూడా మనందరం కూడా అప్పుడు గతంలో ఆ పత్రిక నడవలేని పరిస్థితిలో ఉంటే అందరూ కూడా 1000 రూపాయల నుంచి దాదాపు 10,000 లక్షల రూపాయల చందాలు ఇచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. అప్పుడు పేపర్ కూడా మనం అందరం చదవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని అదేవిధంగా సోనియా గాంధీ గారిని రాజకీయాల్లో మొత్తానికి లేకుండా జైలుకు పంపించాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని ఖండిస్తూ వారికి మనం సంపూర్ణంగా మద్దతు తెలపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి పిలవడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మోడీ బీజేపీ కక్షపూరిత చర్యలు, బీజేపీ కక్షపూరిత చర్యలు వెంటనే బీజేపీ 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 మోడీ 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 ఖబర్దార్ బీజేపీ నాయకులరా, ఖబర్దార్ బీజేపీ నాయకులరా. మోడీ మోడీ అమిత్ షా ఖబర్దార్ బీజేపీ నాయకులరా, ఖబర్దార్ బీజేపీ నాయకులరా. కదిలిందిర కాంగ్రెస్, కదిలిందిర కాంగ్రెస్, కదిలిందిర కాంగ్రెస్. मोदी की हटाओ, देश को बचाओ, मोदी की हटाओ, देश को बचाओ, देश को बचाओ, मोदी की हटाओ, देश को बचाओ, देश को बचाओ. खबरदार 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 मोदी खबरदार, मोदी 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 हटाओ हटाओ, बचाओ 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 देश की मोदी की देश की बीजेपी मोदी 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 बीजेपी नायकुलरा, खबरदार बीजेपी नायकुलरा. कांग्रेस कदलिंदिर कांग्रेस मोदी मोदी हटाओ हटाओ, बचाओ 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 देश की. संघर्ष करो संघर्ष करो, मोदी तेरा तानाशाही, मोदी को हटाओ, मोदी को हटाओ. मोदी 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 अमित शाह राहुल जी संघर्ष करो, राहुल जी. मोदी तेरा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. मोदी तेरा तानाशाही नहीं चलेगी, नहीं चलेगी. అయితే నరేంద్ర మోడీ గారు ఈ దేశానికి ప్రధానమంత్రి అయిందో అప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మీద ఏదైతే ఆయనకు ఇబ్బంది అవుతుందో, ఆయనకు భయమైనప్పుడల్లా సోనియా గాంధీ గారి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఏదో మనం అంతా తీసుకొని ఏదో చేసినట్టు ఎప్పుడు ఈడీలో కేసు పెట్టడం, అదేవిధంగా వారిని నిరంతరం ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల్లో నెట్టడం జరుగుతూ ఉంది. దాదాపు 10,000 లక్షల రూపాయల చందాలు ఇచ్చినటువంటి కార్యకర్తలు కూడా ఎంతోమంది ఉన్నారు. అప్పుడు పేపర్ కూడా మనం అందరం చదవడం జరిగింది. కాబట్టి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తా ఉన్నా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ రాహుల్ గాంధీ కుటుంబాన్ని అదేవిధంగా సోనియా గాంధీ గారిని రాజకీయాల్లో మొత్తానికి లేకుండా జైలుకు పంపించాలనే ఆలోచనతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఈరోజు నరేంద్ర మోడీ గారు చేస్తా ఉన్నారు. కాబట్టి ప్రతి కాంగ్రెస్ పార్టీ కార్యకర్త ఈ విషయాన్ని ఖండిస్తూ వారికి మనం సంపూర్ణంగా మద్దతు తెలపాల్సిందిగా మిమ్మల్ని అందరినీ ఈరోజు ఇక్కడ ధర్నా కార్యక్రమానికి పిలవడం జరిగిన సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం.
సుబ్రహ్మణ్య స్వామి బీజేపీ నేత ఫిర్యాదు నుంచి మొదలైనటువంటి కుట్ర కుతంత్రాలు మరి ఇప్పటి వరకు 11 సంవత్సరాలుగా కొనసాగుతూ ఉన్నాయి. ఇదంతా ఒక పక్కా ప్రణాళికతోటి సోనియా గాంధీ గారి మీద, మా కాంగ్రెస్ పార్టీ మీద, రాహుల్ గాంధీ గారి మీద బురద చల్లడానికి గత 10-15 సంవత్సరాలుగా జరుగుతున్నటువంటి కుట్రలో భాగంగా మరి ఈరోజు ఛార్జ్ షీట్ దాఖలు చేయడం జరిగింది. గతంలో ఇదే మోడీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నో అక్రమాలకు పాల్పడి ఎన్నో మత కల్లోలకు పాల్పడినటువంటి మోడీని ఆ రోజే సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రులుగా అవకాశం తీసుకొని వీళ్ళందరినీ లోపల వాడేస్తే ఈ పంచాయతీ ఉండకపోదని చెప్తా ఉన్నాం. ఇదంతా కూడా మా యొక్క మంచితనాన్ని, కాంగ్రెస్ పార్టీ యొక్క మంచితనాన్ని, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి యొక్క మంచితనాన్ని ఈరోజు ఈ దుర్మార్గులు ఈ విధంగా ఉపయోగించుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. భవిష్యత్తులో తప్పకుండా దీనికి మూల్యం చెల్లించక తప్పదు. సోనియా గాంధీ గారు లాంటి నాయకురాలు, రాహుల్ గాంధీ గారు లాంటి నాయకుడు ఇటువంటి త్యాగదండులు ఈ ప్రపంచంలో బీజేపీ జల్లెడబట్టి వెతికినా దొరకరని చెప్తా ఉన్నాం. దేశం కోసం ప్రాణ త్యాగాలే కాదు, పదవి త్యాగాలు చేసినటువంటి గొప్ప కుటుంబం. అటువంటి గొప్ప కుటుంబానికి అలా బురద జల్లే ప్రయత్నం చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు, నాయకులు చూస్తూ ఊరుకోరు. ఖబర్దార్ బీజేపీ నాయకులారా, మేం తలుసుకుంటే మిమ్మల్ని బయట తిరగనీయం, మేం తలుసుకుంటే మీ కుర్చీలు ఎట్లా కూర్చుంటారో చూస్తామని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా కూడా తప్పును సరిదిద్దుకొని మా సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారి మీద బురద జల్లే ప్రయత్నం మానుకోకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారా, కాంగ్రెస్ యొక్క మరి మా యొక్క కథ ఏందో, కాంగ్రెస్ నాయకుల యొక్క కార్యకర్తల యొక్క సత్తా ఏందో చూపించే రోజు దగ్గరలో ఉంది. ఇప్పటికైనా మానుకోవాలని హెచ్చరిస్తూ ఉన్నాం. ఇది కనుక ఇప్పటికైనా సోనియా గాంధీ గారి మీద వేసినటువంటి ఛార్జ్ షీట్ను పునఃపరిశీలించి ప్రజలకు క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ బీజేపీ నాయకులారని హెచ్చరిస్తూ ఉన్నాం. తప్పకుండా సోనియా గాంధీ గారికి, రాహుల్ గాంధీ గారికి ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త అండగా ఉంటాం. తప్పకుండా వారి యొక్క మరి సచ్చీలతను వారిని యొక్క నిరూపించుకుంటాం. దీనిలో మాకేం పరకపడేది లేదు. కానీ ప్రజలంతా గమనిస్తూ ఉన్నారు. నీళ్ళేందో పాలేందో ప్రజలందరికీ తెలుసు. మీ యొక్క నిజ స్వరూపం బయట పెడతా ఉన్నారు. తప్పకుండా కాంగ్రెస్ కార్యకర్తలు మీ బట్టలిచ్చే రోజు దగ్గరలో ఉన్నాయి. ఖబర్దార్ బీజేపీ నాయకులారని హెచ్చరిస్తూ ఉన్నాం. ఈ ఒక్కరోజుతో ఆగిపోదు. మా నాయకుల మీద ఇప్పటికైనా మానుకోకపోతే దీని ఒక ఉద్యమంలా చేపడతాం. తప్పకుండా బీజేపీ నాయకులు బయట తిరగనని హెచ్చరిస్తా ఉన్నాం. మోడీ ప్రభుత్వం, ఖబర్దార్ మోడీ, మా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తలుసుకుంటే నీ బట్టలు ఇప్పుడు ఖాయం అని బండి సంజయ్ కుమార్ హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్తల నాయకులుగా మీ బయట తిరగనీయం, నీకుండే సెక్యూరిటీ ఏం చేస్తుందో, నీ కథ ఏం చేస్తుందో చూస్తామని హెచ్చరిస్తా ఉన్నాం. ఇలా వేల కోట్ల, ఆ రోజుల్లోనే లక్షల కోట్ల ధనవంతులైనటువంటి ఒక గాంధీ కుటుంబం దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎన్నో ఆస్తులు పోగొట్టుకుని ఈ దేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి కుటుంబం. తదనంతరం ప్రాణాలు అర్పించి దేశం కోసం ఇలా సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ మరి ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నో అక్రమాలకు పాల్పడి మత కల్లోలకు పాల్పడినటువంటి మోడీని ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే లోపలేసి బట్టలేసి కొట్టే పరిస్థితి ఉండే. కానీ నీకు అవకాశం ఇవ్వాలా, మేము ఇయ్యనందుకు ఇవాళ మాకు కరెక్ట్ జవాబు చెప్తా ఉన్నాం మోడీ అని చెప్తా ఉన్నాం. రోజులు ఎప్పటికీ మీరుండే కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తలుసుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మొన్న కొద్దిలో త్రుటిలో తప్పిన బిడ్డ, రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత నీ మోడీ ఏందో, నీ కథ ఏందో, నీ బోడి ఏందో, ఇక్కడ ఉన్నటువంటి బోడగుండి ఏందో అవన్నిటి చూపించే రోజు దగ్గరలో ఉంటుందని చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ కరీంనగర్ అనేది ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ. ఇక్కడ నుంచే హెచ్చరిస్తా ఏందో
లాగులలో తొండలు దొరగబట్టి ఉరికిపిచ్చే రోజు దగ్గరలో ఉండే బిడ్డ. ఇప్పటికైనా కూడా పునరాలోచన చేయమని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. తప్పకుండా బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కథలన్నింటినీ కూడా పేపర్ ఏంది, మరి ఈడీ ఏంది, బోడీ ఏంది అనేది అన్ని కూడా చూస్తా ఉన్నాం. కాబట్టి వీళ్ళకు కాలం చెల్లింది. దీనివల్ల సోనియా గాంధీ గారికి పరగబడేది లేదు, రాహుల్ గాంధీ గారికి పరగబడేది లేదు. కానీ బీజేపీ యొక్క ప్రతి ఒక్క కార్యకర్త ఒక సింహంలా గర్జిస్తాడు. రాబోయే రోజుల్లో బీజేపీని అంతమొందించే వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రోజుల్లో బీజేపీని అంతమొందించే వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ బండి సంజయ్ కుమార్ హెచ్చరిస్తా ఉన్నాం. కరీంనగర్ కాంగ్రెస్ కార్యకర్త నాయకులుగా మీ బీజేపీ నాయకులు కనుక ఇటువంటి దుశ్చర్యలకు, ఇటువంటి కుట్రల కుతంత్రాలకు బంద్ చేసుకోకపోతే బయట తిరగనీయం. నీకున్న సెక్యూరిటీ ఏం చేస్తుందో, నీ కథ ఏం చేస్తుందో చూస్తామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. ఇవాళ 1000 కోట్ల, ఆ రోజుల్లోనే లక్షల కోట్ల ధనవంతులైనటువంటి మా గాంధీ కుటుంబం దేశం కోసం, స్వాతంత్రం కోసం ఎన్నో ఆస్తులు పోగొట్టుకుని ఈ దేశ స్వాతంత్రం కోసం కృషి చేసినటువంటి కుటుంబం. తదనంతరం ప్రాణాలు పెంచి దేశం కోసం ఇవాళ సోనియా గాంధీ గారికి 2 సార్లు ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ, రాహుల్ గాంధీ గారికి ప్రధానమంత్రి అయ్యే అవకాశం వచ్చినప్పటికీ మరి ఆ రోజు గుజరాత్ ముఖ్యమంత్రిగా ఎన్నో అక్రమాలకు పాల్పడి మత కల్లోలకు పాల్పడినటువంటి మోడీని ఆ రోజే కాంగ్రెస్ ప్రభుత్వం అనుకుంటే లోపలేసి బట్టలు వేసి కొట్టే పరిస్థితి ఉండే. కానీ నీకు అవకాశం ఇవ్వాలా, మేము ఇయ్యనందుకు ఇవాళ మాకు కరెక్ట్ జవాబు చెప్తా ఉన్నాం మోడీ అని చెప్తా ఉన్నాం. రోజులు ఎప్పటికీ మీరుండ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తెలుసుకుంటే రాబోయే రోజుల్లో తప్పకుండా మొన్న కొద్దిలో త్రుటిలో తప్పినవు బిడ్డ. రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తుంది. వచ్చిన తర్వాత నీ మోడీ ఏందో, నీ కథ ఏందో, నీ బోడి ఏందో, ఇక్కడ ఉన్నటువంటి బోడగుండ ఏందో అవన్నీ చూపించే రోజు దగ్గరలో ఉంటుందని చెప్తా ఉన్నాం. రోజులు ఇవాళ మీ వచ్చినాయి అనుకుంటారు. తెలంగాణలో మా రోజులు కూడా ఉన్నాయి, రాబోయే రోజుల్లో కేంద్రంలో కూడా మా రోజులు ఉంటాయి. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, కాంగ్రెస్ కరీంనగర్ అనేది ఉద్యమాల గడ్డ, విప్లవాల గడ్డ. ఇక్కడ నుంచే హెచ్చరిస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో బీజేపీ నాయకుల కథ ఏందో, లాగులలో తొండలు దొరగబట్టి ఉరికిపిచ్చే రోజు దగ్గరలో ఉండే బిడ్డ. ఇప్పటికైనా కూడా పునరాలోచన చేయమని చెప్పి హెచ్చరిస్తా. తప్పకుండా బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఈ కథలన్నింటినీ కూడా ప్రజలు గమనిస్తా ఉన్నారు. సోనియా ఏంది, నేషనల్ పేపర్ ఏంది, మరి ఈడీ ఏంది, బోడీ ఏంది అనేది అన్ని కూడా చూస్తా ఉన్నారు. కాబట్టి వీళ్ళకు కాలం చెల్లింది. దీనివల్ల సోనియా గాంధీ గారికి ఏం పరగబడేది లేదు, రాహుల్ గాంధీ గారికి ఏం పరగబడేది లేదు. కానీ బీజేపీ యొక్క నిజ స్వరూపం ఈరోజు ప్రజలకు తెలుస్తా ఉంది. ఇప్పటికైనా చెప్తా ఉన్నాం, ఈ ఛార్జ్ షీట్ కు సంబంధించి వెనుకకు తీసుకోకపోతే ప్రతి ఒక్క కార్యకర్త ఒక సింహంలా గర్జిస్తాడు. రాబోయే రోజుల్లో బీజేపీని అంతమొందించే వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. తప్పకుండా ఈ కార్యక్రమంలో మనమంతా కూడా నిమగ్నమై ఉండి రాబోయే రోజుల్లో బీజేపీని అంతమొందించే వరకు నిద్రపోమని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు. Hi, this is Neha Shetty. Please subscribe to GK News. Hi everybody, subscribe to GK News.